Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. మనం ఈ వీడియోలో వచ్చేసరికి వైజాగ్ సౌత్ నియోజకవర్గం గురించి చూద్దాము. వైజాగ్ సౌత్ వచ్చేసి విశాఖపట్నం పార్లమెంట్ పరిధి కిందకి వస్తుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉండేది. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన విశాఖ జిల్లా కిందకి వస్తుంది. ఇక్కడ కులాల వారి ఓట్లు ఎలా ఉన్నాయని చూస్తే కాపు సామాజిక వర్గం దాదాపు 25,000 దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. యాదవ సామాజిక వర్గం 20,000, గవర సామాజిక వర్గం 40,000, ఎస్సీలు 25,000, కొప్పుల వెలమ 15,000, మత్స్యకార సామాజిక వర్గం 25,000. ముఖ్యంగా రాజకీయ పెత్తనం ఎక్కువగా వచ్చేసి గౌర సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గాన్ని అని చెప్పొచ్చు. మిగతా ఎస్సీలు కూడా ఈ నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉన్నారు. అర్బన్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న కారణంగా ఈ నియోజకవర్గంలో పోలింగ్ వచ్చేసి కేవలం 55 నుంచి 60% మాత్రమే పోల్ అవుతా ఉంది ప్రతి ఎన్నికలలో. ఇక్కడ గత 3 ఎన్నికల వివరాలు చూసుకుంటే 2009లో ద్రోణంరాజ్ శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 300 స్వల్ప మెజారిటీతో గెలవడం జరిగింది. అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినన్ని ఓట్లు రావడం జరిగింది. టీడీపీ పార్టీకి కేవలం 15% మాత్రమే పోలింగ్ జరగడం జరిగింది. సో 2014లో వాజ్పల్లి గణేష్ గారు టీడీపీ పార్టీ తరఫున 18,300 మెజారిటీతో 14.13% మార్జిన్తో గెలవడం జరిగింది. 2019లో తిరిగి వాజ్పల్లి గణేష్ గారు టీడీపీ పార్టీ తరఫున 3,700 మెజారిటీతో దాదాపు 3% మార్జిన్తో త్రిముఖ పోరులో గెలవడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో వాజ్పల్లి గణేష్ గారికి మంచి పేరే ఉందని చెప్పొచ్చు. పాజిటివ్ ఇమేజ్ ఉంది. ఈయన 2020-21 ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. సో పొత్తులో భాగంగా ఈ సీట్ని జనసేనకి ఇవ్వడం వల్ల జనసేన వాళ్ళు ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికలలో దాదాపు 48,500 ఓట్లు పోలైనాయి. టీడీపీకి 52,170, జనసేనకి 18,000 పోలైనాయి, బీజేపీకి 2,400. సో కూటమిగా చూసుకుంటే వీళ్ళ ముగ్గురికి కలిపి 72,700 ఓట్ల దాకా పోలైనాయి. డిఫరెన్స్ చూస్తే దాదాపు 24,200 ఓట్లు ఎన్డీఏకి అదనంగా పోలవ్వడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో ఎటు చూసుకున్నా కూడా ఎన్డీఏ బలం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. టీడీపీకి కానీ జనసేన పార్టీ కానీ రెండు కలిస్తే క్రియాశీలకమైన ఫోర్స్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వైఎస్ఆర్సీపీకి టీడీపీ క్యాండిడేట్ రావడం వల్ల అది అదనపు అడ్వాంటేజ్ అవుతుంది. ప్లస్ ఎక్కువగా అర్బన్ పాపులేషన్ కావడం వల్ల ఓటింగ్ పోలింగ్ తక్కువగా ఉంటుంది. ఆ పోలింగ్ ఎవరైతే తమ ఓటర్ని పోలింగ్ బూత్కి తీసుకెళ్తారో వాళ్ళదే విజయం జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ద్రోణంరాజ్ శ్రీనివాసరావు గారు ఈయన 2009 నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. దీని తర్వాత ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు, కానీ రీసెంట్ గా మరణించారు. ఇప్పుడు నెక్స్ట్ వాజ్పల్లి గణేష్ గారు ఈయన 2014 నుంచి 19 వరకు టీడీపీ పార్టీ తరఫున గెలిచారు. 2019లో కూడా తిరిగి టీడీపీ పార్టీ తరఫున ముక్కోనపు పోటీలో దాదాపు 3,000 మెజారిటీతో గెలుపొందడం జరిగింది. దాని తర్వాత ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గా బరిలోకి దిగుతా ఉన్నారు. ఈయనకి నియోజకవర్గంలో పాజిటివ్ ఇమేజే ఉందని చెప్పొచ్చు. అంత నెగిటివిటీ ఏం లేదు. వ్యక్తిగతంగా కానీ అవినీతి పరులు అట్టేం కార్యక్రమాలు చేయడం కానీ అట్లాంటివి ఏం జరగడం లేదు కాబట్టి ఈయనకే క్యాండిడేట్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా విశాఖపట్నం సౌత్ విషయానికి వస్తే వాజ్పల్లి గణేష్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. వాజ్పల్లి గణేష్ గారికి ఇందాక చెప్పినట్టు నియోజకవర్గంలో పాజిటివ్ ఇమేజ్ ఉంది. జనాలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ప్లస్ ఇప్పుడు కొత్తగా అధికార పార్టీలో చేరడం వల్ల కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో బాగానే జరిగాయని చెప్పొచ్చు. సంక్షేమ పథకాలు ఇవే ఈయన ఆధారపడి ఉన్నారని చెప్పొచ్చు. ఇంకా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఏంటంటే దాదాపు ఒక 2 నెలల క్రితం వరకు ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. జస్ట్ 2 నెలల క్రితం ఈయన టీడీపీ పార్టీలోకి వెళ్దాం అనుకుని టీడీపీ పార్టీ ఈ నియోజకవర్గంలో పొత్తులో భాగంగా జనసేనకు సీట్ వస్తుందని చెప్పి జనసేన పార్టీలో చేరి ఇప్పుడు జనసేన పార్టీ తరఫున సీట్ సంపాదించాడు. ఈయన ఈ నియోజకవర్గం కాకుండా విశాఖపట్నం ఈస్ట్ కానీ వెస్ట్ కానీ పోటీ చేద్దాం అనుకుని ఆ 2 సీట్లు టీడీపీ క్యాండిడేట్లు బలంగా ఉన్న కారణంగా ఇప్పుడు విశాఖపట్నం సౌత్ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. కొన్ని రోజులు ఈయన భీమిలికి పంపిస్తారు అని చెప్పి భీమిలి నియోజకవర్గం పైన కూడా ఈయన చేశారనమాట. కానీ ఈయన పొత్తులో భాగంగా ఈ సీట్ ఇవ్వడం, భీమిలికి గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళడం వల్ల ఈయనకి ఈ సీటే ఇవ్వడం జరిగింది. ఈయన కొంత నియోజకవర్గానికి కొత్త, పక్క విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ లో కొద్దిగా పేరు మంచిగా తెలిసినప్పటికీ ఈ నియోజకవర్గానికి అయితే కొత్త. ఈయన వాజ్పల్లి గణేష్ గారిని ఎంతవరకు ఢీ కొడతారనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. ప్లస్ ఇంకొకటి గ్లాస్ సింబల్ తో
ఈయన ఈ నియోజకవర్గంలో పోటీ పడతా ఉండడం కూడా కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తా ఉంది. అదే సైకిల్ సింబల్ అయితే ఈజీగా ఎక్కువగా అవకాశాలు ఉండేటివని నేను అనుకుంటా ఉన్నాను. సో ఇప్పుడున్న నా అంచనా ప్రకారం అయితే ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ ఈజీగా గెలుస్తుంది అనుకుంటాను. ముఖ్య కారణం జనసేన తరపున ఈ మధ్యనే క్యాండిడేట్ వెళ్ళడము, ఇన్ని రోజులు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి వైఎస్ఆర్సీపీని పొగిడి ఇప్పుడు 2 నెలల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీని తిడతా ఉండడం, అది నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి. వాసుపల్లి గణేష్ గారు పార్టీ జంప్ అయినప్పటికీ ఆయన దాదాపు 4 ఏళ్ల నుంచి నియోజకవర్గంలోనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని కానీ లేకుంటే క్యాడర్ని కానీ బాగానే చూసుకున్నారని చెప్పొచ్చు. సో ఈ రీజన్ వల్ల వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. మీరు ఈ ప్రిడిక్షన్తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బై.